కాంపిటేటివ్ ఎగ్జామ్సే జీవితానికి అంతమా? నీట్ జేఈఈ పాస్ అయితేనే జీవితంలో గొప్పవాళ్ళ? రాజస్థాన్ కోటాలో ఈ సంవత్సరం ఇప్పటికే దాదాపు 25 మంది ఆస్పిరెంట్స్ సూసైడ్ చేసుకున్నారు. ఇన్ఫ్యాక్ట్ చాలా ప్రెషర్ వాళ్ళపైన ఉందంట. రాజస్థాన్ కోట మనకు తెలుసు, నీట్ జేఈఈ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కోచింగ్కి చాలా ఫేమస్. అక్కడ అకాడమిక్ కాలేజీల కన్నా కోచింగ్ సెంటర్లే ఎక్కువ ఉంటాయి. ఈ రాజస్థాన్ కోట ఆస్పిరెంట్స్ మీద ప్రెషర్కి సంబంధించి ఒక ఆర్గనైజేషన్ లోక్నీతి సిఎస్డిఎస్, ఈ ఆర్గనైజేషన్ ఎగ్జిట్ పోల్ రిలేటెడ్ సర్వీస్కి చాలా పాపులర్ అనమాట. చాలా అథెంటిక్ డేటా ఇస్తూ ఉంటుంది అనమాట. ఈ లోక్నీతి సిఎస్డిఎస్ కండక్ట్ చేసే సర్వీస్కి చాలా ప్రామినెన్స్ ఉంది. వీళ్ళు 1000కి పైగా స్టూడెంట్స్ని సర్వే చేసి ఒక ప్రాపర్ క్వశ్చనీర్తో వాళ్ళ దగ్గర సమాధానం రాబట్టి ఒక సర్వే రిజల్ట్ రిలీజ్ చేశారు. గత 3 రోజులుగా హిందూ పేపర్లో ఈ రిజల్ట్స్ రాజస్థాన్ కోట మీద హిందూ పేపర్ సెంటర్ పేజ్లో ఆర్టికల్స్ వస్తున్నాయి. మేజర్గా వీళ్ళ రిపోర్ట్ అంతా 3 క్వశ్చన్స్ బేస్ చేసుకునిందనమాట. అసలు ఎక్కువ మంది ఆస్పిరెంట్స్ కోటాకి ఎందుకు వెళ్తారు, వెళ్ళిన తర్వాత అక్కడ ఎటువంటి ప్రెషర్ వాళ్ళు ఫేస్ చేస్తారు, ప్రెషర్ ఆర్ వాళ్ళపైన ఒక రకమైన ఒత్తిడి స్టార్ట్ అయిన తర్వాత వాళ్ళు ఏ విధమైన అసిస్టెన్స్ తీసుకుంటారు ఆ ఒత్తిడిని నియంత్రణలో ఉంచడానికి. ఇలా 3 లెవెల్స్ ఆఫ్ క్వశ్చన్స్కి వీళ్ళు ఆన్సర్స్ చెప్పారు, రిపోర్ట్స్ రిలీజ్ చేశారు. ఈ రిపోర్ట్లో చాలా ఆశ్చర్యపరిచే డేటా ఉంది. ఇది చెప్పబోయే ముందు ఒక మాట మనకి ఇక్కడ తెలియాలి. ఎన్సీఆర్బీ 2021 డేటా ప్రకారం భారతదేశంలో జరిగే సూసైడ్స్ అన్నింటిలో 7% సూసైడ్స్ స్టూడెంట్స్ సూసైడ్స్ అంట, విద్యార్థుల ఆత్మహత్యలే. వీళ్ళందరూ ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు? ఈ క్వశ్చన్ ముందుగా రాజస్థాన్ కోటా కేస్ స్టడీని ఒకసారి చూద్దాం. భారతదేశంలో 15 to 19 ఇయర్స్ మధ్య ఉన్న యువతలో నీట్ జేఈఈ ఎగ్జామ్స్ మీద ఆసక్తి చాలా ఎక్కువ ఉంటుంది. ఎందుకు వాళ్ళు జేఈఈ నీట్నే ఎక్కువగా కోరుకుంటారు, ఎందుకు వాళ్ళు దాన్నే ఆ పరీక్ష రాయాలనుకుంటారు? 16% మంది పిల్లలు చెప్పారంట ఎకనమిక్ కండిషన్స్ ఇంప్రూవ్ అవుతాయి దానికోసం అని, వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఇంప్రూవ్ అవటం కోసం. 22% మంది చెప్పారంట సొసైటీలో వాళ్ళకున్న రెస్పెక్ట్ ఇంప్రూవ్ చేసుకోవడం కోసం. 35% మంది చెప్పారంట వాళ్ళు జీవితంలో ప్రాపర్గా సెటిల్ అవ్వాలనుకుంటున్నారని. 20% మంది వాళ్ళ ప్యాషన్ కోసం ఇది రాస్తున్నామని చెప్పారంట ఈ లోక్నీతి సర్వేలో. మొత్తానికి సొసైటీ కోసం, ప్యాషన్ కోసం లేదా లైఫ్లో బాగా సెటిల్ అవ్వడం కోసం చాలామంది ఆస్పిరెంట్స్ నీట్ జేఈఈ వైపు వెళ్తున్నారు. అయితే రాజస్థాన్ కోటాకి చాలామంది దేశవ్యాప్తంగా నీట్ జేఈఈ కోచింగ్ కోసం వెళ్తుంటారు. దేశవ్యాప్తంగా చిన్న చిన్న కాలేజెస్లో అడ్మిషన్ తీసుకుంటారు ఇంటర్మీడియట్ కోసం. అక్కడ అడ్మిషన్ తీసుకుని కోటాకి వెళ్ళి కోచింగ్ మాత్రం తీసుకుంటారనమాట. కోటాలో కోచింగ్ చాలా పాపులర్ అక్కడ. సో దాదాపు 81% మంది కోటాకి వెళ్ళి కోచింగ్ తీసుకుంటారు. అడ్మిషన్స్ మాత్రం ఇండియా వ్యాప్తంగా ఏదో ఒక కాలేజ్లో తీసుకుని కోచింగ్ మాత్రం కోటాలో తీసుకుంటారనమాట. రెగ్యులర్గా కోటాలోనే కాలేజ్ చేసి కోటాలో చదువుకునే వాళ్ళు 16% మంది. చాలామంది కోటాలో కోచింగ్ తీసుకునే వాళ్ళు చాలా పూర్ క్వాలిటీ హాస్టల్స్, పూర్ క్వాలిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్, దాంతోపాటు వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతూ ఇంక్లూడింగ్ క్యాస్ట్ డిస్క్రిమినేషన్, రకరకాల డిస్క్రిమినేషన్స్ ఫేస్ చేస్తూ అక్కడ ఉంటారు. అక్కడ పేరెంట్స్ ప్రెషర్ ఉంటుంది, పీర్ గ్రూప్ ప్రెషర్ ఉంటుంది, డిస్క్రిమినేషన్ ఉంటుంది, మార్కులు తక్కువ సెలినేషన్ ఉంటుంది, రెగ్యులర్ ఎగ్జామ్ ప్రెషర్ ఉంటుంది, పొద్దునుంచి రాత్రి దాకా చదివిన సిలబస్ కంప్లీట్ అవ్వదు, ర్యాంక్ వస్తుందో లేదో అన్న భయం, సొసైటల్ ప్రెషర్ అన్నీ కూడా ఈ విద్యార్థులు ఫేస్ చేస్తూ ఉంటారు. చాలామంది విద్యార్థులు దేశంలో ఇతర కోచింగ్ సెంటర్లో కోచింగ్ తీసుకున్నా అక్కడంత సాటిస్ఫై అవ్వకుండా మళ్ళీ తిరిగి కోటాకే బయలుదేరి వెళ్తుంటారనమాట. అయితే ఫస్ట్ టైం నీట్ జేఈఈలో పాస్ అయ్యే శాతం ఈవెన్ 50% కూడా ఉండదు. రిపీటర్స్ కూడా ఎక్కువ మంది కోటాలో ఉంటారు. అంటే లాంగ్ టర్మ్ తీసుకుంటూ సెకండ్ టైం, థర్డ్ అటెంప్ట్ ఇచ్చేవాళ్ళు కూడా ఎక్కువ మంది కోటాలో రిసైడ్ అయ్యి అక్కడే ఉండి చదువుకుంటూ ఉంటారనమాట. ఎక్కువ మంది కోటాకే ఎందుకు వెళ్ళి చదువుతారు? ఎందుకంటే అక్కడ రెప్యూటెడ్ కోచింగ్ సెంటర్స్ ఉంటాయి కాబట్టి, లేదా పేరెంట్స్ కానీ ఫ్రెండ్స్ కానీ సజెస్ట్ చేశారు కాబట్టి. ఇలా ఈ లోక్నీతి సర్వేలో ఈ విషయాలన్నీ తెలిసాయి ఎందుకు కోటాకే వెళ్తారనే అంశం పైన. ఈ కోటాలో కోచింగ్ తీసుకునే విద్యార్థులు నీట్కి జేఈఈకి చాలా లోన్లీనెస్ కానీ, ప్రెషర్ కానీ, మార్కులు తక్కువ వస్తే ఎమోషన్స్ కానీ, పేరెంటల్ స్ట్రెస్ కానీ, ఎకడమిక్ స్ట్రెస్ కానీ, ఎక్కువ అవర్స్ కూర్చొని చదవటం వల్ల ఒక రకమైన డిప్రెషన్ కానీ, మెడిటేషన్ యోగా లాంటివి చేయకపోవడం వల్ల వాళ్ళకి వచ్చే డిప్రెషన్ కానీ, స్లీప్ సైకిల్ డిస్టర్బ్ అవటం కానీ, వీటన్నిటిని వాళ్ళు ఫేస్ చేస్తున్నారు. అయితే వీళ్ళు దీనికోసం ఎటువంటి అసిస్టెన్స్ తీసుకుంటున్నారు? ఇలా జరిగినప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు? ఎక్కువ మంది విద్యార్థులు చెప్పారు దానికి ఆన్సరు, ఇలా జరిగినప్పుడు వాళ్ళు పేరెంట్స్ కానీ ఫ్రెండ్స్ కానీ ఫోన్ చేయటం, లేదా ఒత్తిడిని తగ్గించుకోవడానికి నిద్రపోవటం, ఆన్లైన్ గేమ్స్ కానీ, మ్యూజిక్ కానీ ఇలాంటివి వినటం, లేకపోతే డ్రగ్స్ కానీ, ఆల్కహాల్ కానీ తీసుకోవటం, ఇలాంటి వాటికి కూడా బానిసలు అయిపోతుంటారు. సో ఇవన్నీ కూడా లోక్నీతి ఇచ్చిన సర్వేలో తెలుస్తున్నాయి. రాజస్థాన్ కోటాలో అసలు ఏం జరుగుతుంది అనే అంశం మీద. ఇంత కఠినమైన ఎగ్జామ్స్, దానికి ఈ పాస్ అవడానికి ఇంత ప్రెషర్ అసలు విద్యార్థులకు అవసరమా, ఆస్పిరెంట్స్కి అవసరమా?
ఇలాంటి క్వశ్చన్ కూడా ఒకటి వస్తుంది. నీట్ జేఈ పాస్ కాకపోతే లైఫ్ అక్కడే ఎండ్ అయిపోతుందా అని చెప్పి. ప్రెషర్ ఎప్పుడైతే ఎక్కువ అవుతుందో ఆస్పిరెంట్స్లో సూసైడల్ థాట్స్ కూడా పెరుగుతున్నాయంట. అసలు ఇది తట్టుకోలేక ఫేస్ చూపించగలమా పేరెంట్స్కి, సొసైటీకి అని చెప్పి, మన జీవితం ఎందుకు ఇక్కడే ఆపేద్దాం అనే థాట్స్ కూడా ఆస్పిరెంట్స్లో వస్తున్నాయంట. నీట్ జేఈ ఆస్పిరెంట్స్లో ముఖ్యంగా వీళ్ళందరూ 15 to 19 years మధ్య ఉన్నారు కాబట్టి ఫస్ట్ లాంగ్ టర్మ్, సెకండ్ లాంగ్ టర్మ్, ఇలా లాంగ్ టర్మ్స్ తీసుకుంటూ ఇంకా వాళ్ళు ప్రెషర్కి ఎక్కువ గురవుతున్నారు. ఈ మొత్తం ప్రెషర్ ఫేస్ చేసే విద్యార్థుల్లో కేవలం 3% మంది మాత్రమే మెంటల్ హెల్త్ ప్రొఫెషనల్స్ని కన్సల్ట్ చేస్తున్నారంట. మిగతా వాళ్ళు అసలు డాక్టర్స్ని కానీ సైకాలజిస్ట్ని కానీ అస్సలు కన్సల్ట్ చేయట్లేదు. దానివల్ల మెంటల్ హెల్త్ ఇష్యూస్ కూడా చాలా పెరిగిపోతున్నాయంట ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్ ఆస్పిరెంట్స్లో.